హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చానండి. అదే పల్లెటూరు స్టైల్లో దోసకాయ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తానండి. దానికి మనమైతే ముందుగా 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, సన్నగా తరిగిన మెంతమాకులు, తీగపై ఫ్రెష్గా తెంపిన దోసకాయలండి, 2 రెమ్మల కరివేపాకు, ఒక మందపాటి బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం అందులోకి పోపు దినుసులు అయితే యాడ్ చేసేసుకోవాలి. అది కొంచెం వేగినాక అందులో ఒక 2-3 ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంతకుముందు మనం సన్నగా తరిగాం కదండి మెంతమాకులు, అవి యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా కర్రీలో పోపులో ఇలా మెంతమాకు వేసుకున్నామంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. పల్లెటూరులో అయితే చాలా మటుకి మేము ఇలాగే మెంతమాకులు అయితే పోపులో వేసుకుంటామండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం కాస్త వేగాలండి. చూసారు కదా, వేగాయి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, 2 ఆనియన్స్, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలండి. మొత్తము మనం కట్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని దానిపై నుంచి మనము ఎప్పుడైనా ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కనుక దానిపై నుంచి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ పైనుంచి చల్లుకున్నామంటే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుందండి. ఇప్పుడు ఇవి కొంచెం కాస్త మగ్గాలి. మనము ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా మనం కంటికి, జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి కరివేపాకు అనేది. దీన్ని కూడా కాస్త కలిపేసుకొని మగ్గనివ్వాలి. చూసారు కదా ఆనియన్స్ ఎంత చక్కగా మగ్గిపోయాయో. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే, ఇలా సన్నగా తరిగిన దోసకాయ ముక్కలను అయితే ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఈ దోసకాయ ముక్కలను అయితే నేనైతే గింజలతో సహా, గుజ్జుతో సహా నేను అలాగే ఉంచానండి. ఏం తీయలేదు, నేను గింజలతో సహానే చేస్తున్నాను. నేను ఆ గింజలు అలా ఉంచడం వలన అందులో ఉన్న విటమిన్స్ పోకుండా ఉంటాయండి. సీడ్స్ కూడా తినాలి అంటారు కదా, చాలా మంచిది హెల్త్కి. అదంతా ఒక్కసారి కలిపేసుకొని మనమైతే మగ్గడానికి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూద్దామండి, దోసకాయ ముక్కలు అయితే కొంచెం అయితే మగ్గినాయి. దీన్ని మనము ఒక్కసారి కలుపుకుందామండి. ఈ విధంగా చక్కగా మొత్తం కలిసేలాగా ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇందులోకి ఫ్రెష్గా అప్పటిదప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి చక్కగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ముక్కలకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచుదాము. ఇప్పుడు చూద్దామండి, మూత తీసి. చూసారు కదా, దోసకాయ ముక్కలు అనేవి మగ్గాయి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేశానండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు ఎంత తినాలనుకుంటున్నారో అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేసేసుకోండి. మేమైతే కారం మీడియంగా తింటామండి. కారం కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఇంకొక స్పూన్ యాడ్ చేసేసుకోండి. లేదు మాకు సరిపోతుంది అని అంటే 2 టేబుల్ స్పూన్ అయితే ఈ కర్రీకి అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది. ఒక్కసారి మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు చూద్దామండి, ఇది ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు మనము ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే యాడ్ చేద్దాం ఇందులోకి. ఈ విధంగా టమాటో ముక్కలు వేసిన తర్వాత దానిపై నుంచి కొంచెం సాల్ట్ అయితే చల్లుకోవాలండి.
ముందు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెము సెట్ అయిపోతుంది. ఇలా వేయడం వలన ఏమవుతుందంటే టమాటా అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి. చూడండి, ఇప్పుడు మీరు చూశారు కదా ఎంత చక్కగా టమాటాస్ అనేవి మగ్గిపోయాయో. మీరు కూడా ట్రై చేయండి. టమాటా వేసినప్పుడు సన్నగా తరిగేసి దానిపైనుంచి ఇలా సాల్ట్ చల్లి మూత పెట్టేయండి ఒక 2 మినిట్స్. అప్పుడు చూడండి టమాటా అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి, అలాగా మీకే తెలుస్తుంది. ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా టమాటాలు ఉన్న కాడ కొంచెం మెదుపుకోవాలి. ఇలాగా మెదుపుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. కొంచెం టమాటా అనేది మంచిగా ఫ్రై అవ్వాలి కదా. చూసారు కదా, ఇది ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు మనము చిన్న లెమన్ సైజ్ అంతా నిమ్మకాయనైతే తీసుకున్నానండి. నిమ్మకాయ కాదు, చింతపండు, లెమన్ సైజ్ అంతా చిన్నది. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక్కసారి కలుపుకోవాలండి. కొంచెం పులుసులాగా ఉంటే బాగుంటుంది కదా, ఎప్పుడు టమాటా లాగా కాకుండా కొంచెం పులుసు లైట్గా యాడ్ చేసేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి మగ్గనిచ్చిన తర్వాత చూసారు కదా, ఇలాగా మన కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్కి సన్నగా తరిగిన కొత్తిమీరనైతే పైనుంచి చల్లుకోవాలి ఈ విధంగా. దీన్ని కూడా ఒక్కసారి ఇలాగ కలిపేసుకొని 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచితే దానికి పట్టేస్తుంది అన్నమాట. ఇలా మూత పెడదాం. 2 మినిట్స్ కాదు, 2 సెకండ్స్ అలాగా కొంచెం. చూసారు కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుందాం కర్రీ అనేది. మీకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్గా ట్రై చేయండి. అచ్చమైన పల్లెటూరులో అయితే మేము ఇలాగే చేస్తామండి కర్రీని. చాలా బాగుంటుంది. రొట్టెలో అయినా, చపాతీలో అయినా, అన్నంలో ఎందులోనైనా బాగుంటుందండి. చూసారు కదా, దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.